అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఒక పథకం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. అదే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అన్నమాట. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే పథకాలు రకరకాల నిబంధనలతో ఉంటాయన్నమాట. వాటికి సంబంధించి ప్రభుత్వం అనేది రకరకాల అర్హతలు, ఆదాయ పరిమితులు కూడా పెడుతుందన్నమాట. కానీ ఈ పథకం అనేది వీటన్నిటికీ కూడా భిన్నంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి వర్తించేలాగా ప్రభుత్వం డిజైన్ చేసింది. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొని వచ్చిందనమాట అధికారికంగా. సో అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్రంలో ఎవరైతే పేద మధ్య తరగతి వారు ఉంటారో అటువంటి వాళ్ళతో పాటు ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా కుటుంబానికి అవసరమైన జీవిత బీమాని అందించే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని వచ్చిందనమాట. ఎవరైనా సరే ఒక కుటుంబంలో వ్యక్తి అకస్మాత్తుగా అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డును పడకుండా ఆర్థికంగా కుప్పకూలిపోకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని వచ్చిందనమాట. ఎవరన్నా సరే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినట్లయితే వాళ్ళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం బీమా రూపంలో అందిస్తుందనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ బీమా కోసం ప్రజలు తమ జేబుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నమాట. నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ ప్రీమియం అనేది ప్రభుత్వము చెల్లిస్తుందన్నమాట. గతంలో ఇలాంటి బీమా పథకాలు కేవలం వైట్ రేషన్ కార్డు అలాగే వారితో పాటు నిర్దేశిత కార్మికులకు మాత్రమే వర్తించేవి. కానీ ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అనేది పేద మధ్య తరగతి వాడితో పాటు ధనిక వాళ్లకు కూడా, అంటే కొంచెం ఉన్న వాళ్లకు కూడా వర్తించేలాగా ప్రభుత్వం తీసుకొని వచ్చిందనమాట. రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,15,00,000 కుటుంబాలన్నిటికీ కూడా ఈ పథకం ద్వారా బీమా కల్పించబోతూ ఉన్నారనమాట. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, రోజువారీ కూలీలు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. కుటుంబంలో ఒక ప్రధాన వ్యక్తిని కోల్పోయినప్పుడు వచ్చే ఆ బాధ వర్ణనాతీతం అనమాట. అలాంటి సమయంలో ఆర్థిక ఇబ్బందులు తోడైతే ఆ కుటుంబం కోలుకోవడం చాలా కష్టం. అందుకే ఆ కుటుంబానికి ఒక కొండంత అండగా నిలవడమే ఈ పథకం యొక్క అసలు లక్ష్యం అనమాట. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియను ఎలా చేపట్టాలి, దరఖాస్తులను ఎలా తీసుకోవాలి, అంటే ఆన్లైన్లో తీసుకోవాలా లేకపోతే గ్రామ సభల ద్వారా సేకరించాలా అనే విషయాలపై ఐటీ మరియు రెవెన్యూ శాఖల అధికారులు గైడ్లైన్స్ సిద్ధం చేస్తూ ఉన్నారనమాట. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారా లేకపోతే ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క యూనిట్ చొప్పున నమోదు చేస్తారని పూర్తి వివరాలతో కూడిన జీవోని ప్రభుత్వం తొందరలోనే రిలీజ్ చేయబోతుందన్నమాట. దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి, అప్లికేషన్ ఫారంను ఎలా నింపాలి అనే ప్రతి ఒక్క అప్డేట్ను మన ఛానల్లో ఎప్పటికప్పుడు లైవ్లో అందిస్తూనే ఉంటాను. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న 1,500,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి అందుకే ఈ సమాచారాన్ని మీ ఒక్కరితోనే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో, బంధువుల్లో ఎవరైతే ఉంటారో, అంటే ఇన్సూరెన్స్ లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే ఇన్సూరెన్స్ లేకుండా పనిచేస్తూ ఉంటారో, కార్మికులు కావచ్చు లేకపోతే ఉద్యోగులు కావచ్చు, అటువంటి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ బీమా అనేది ఉన్నట్లయితే రేపొద్దున వాళ్ళ కుటుంబం అనేది రోడ్డును పడకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి తప్పకుండా వీడియో షేర్ చేయండి. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి.